అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్య సామ్రాట్, జ్యోతిష్య రత్న చింత రుక్మాంగదరావు గారు. గురువుగారితో మాట్లాడి అసలు ఉగాది పంచాంగం ప్రకారం 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా, కుటుంబంలో కూడా ఏ విధంగా ఉండబోతుంది? అసలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాటి పరిహారాలేంటి? ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. ఉగాది శుభాకాంక్షలు. యూటీవీ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, రెండు తెలుగు రాష్ట్రాల ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. గురుగారు 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఈ 2026 సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి తీసుకుంటే, ఈ రాశి వాళ్ళకు దీర్ఘ సంచార గ్రహాలైనటువంటి గురువు, శని, రాహు, కేతు ఈ 4 గ్రహాల ఆధారంగా మనము సంవత్సర ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఈ వృషభ రాశి అంటే ఏమో ఫస్ట్ మాట్లాడుకుందాం. వృషభము అంటే ఏమి? ఎద్దు, అంటే ఒక పశువు. మరి ఈ వృషభ రాశి కాలపురుషుడికి 2వ రాశి, అంటే మేషం తర్వాత 2వ రాశి. 2వ స్థానం అంటే ఏమంటే కుటుంబము, అంటే భార్య పిల్లలు లేదా భర్త పిల్లలు. ధనము అంటే డబ్బులు, అంటే ప్రతిరోజు వచ్చే ఆదాయము. అదేవిధంగా ఈ 2వ స్థానం అంటే మాట్లాడే మాట, మన గొంతు మాట, తినే తిండి, నోటితోనుగా తింటాము, ఇవన్నీ వస్తాయి. కాబట్టి ఈ వృషభ రాశి ప్రపంచానికి ధనము అని చెప్పాను కదా, ప్రతిరోజు వచ్చే ఆదాయం చెప్పాను కదా. ఎందుకు వృషభ రాశిని ధనరాశి అన్నారు? ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, ఒకప్పుడు ఏ ఇండస్ట్రీస్ ప్రపంచంలో లేవు. ఒక ఇండస్ట్రీ, ఓన్లీ వన్ ఇండస్ట్రీ, వ్యవసాయం అంతే. అందుకే వృషభం, ఎద్దుతోనే పశువులతోనే వ్యవసాయం చేసేవాళ్ళు. పశువులు ఉంటేనే ఆ ఇల్లు సుభిక్షంగా ఉంటుంది, తిండి వస్తుంది. ఒక్క పశువు ఉంటే, ఒక ఆవు ఉంటే 4 బతికిపోతారు. కాబట్టి ఎక్కువ పశువులు ఏ ఇంట్లో ఉంటాయి ఆ ఇంట్లో ఆ అమ్మాయిని ఇచ్చేవాళ్ళు. అదే ఆస్తిపాస్తులు. ఇంకా ఆ ఇంట్లో అన్న వస్త్రాదులు లోటు లేదు. మా అమ్మాయిని అక్కడిస్తే ఆడ ఇంట్లో ఒక 40 మంది ఉంటారు, వాళ్ళు ఉమ్మడి కుటుంబము, అందరూ బాగా చూసుకుంటారు మా అమ్మాయిని. కాబట్టి మా బిడ్డ పస్తులు ఉండదు, తినే తిండి అనేది. అందుకే దాన్ని మరి అంత గొప్ప రాసేది. ఈరోజు ప్రతిరోజు వచ్చే ఆదాయం అని చెప్పాను నేను. షేర్ మార్కెట్కి బుల్ రన్ అంటారు. బుల్ అంటే ఎద్దే కదా. మరి ఎందుకు దాన్ని పెట్టుకుని, వాళ్ళ జ్యోతిషం కూడా తెలియదు, ఆటోమేటిక్గా ఎద్దును పెట్టుకున్నారు. టైగర్ని ఎందుకు పెట్టుకున్నారు? అది కూడా పరిగెత్తుంది కదా. అంటే షేర్ మార్కెట్ అంటే డబ్బులే కదా. అవును. ప్రపంచం ఆటోమేటిక్గా వృషభ రాశిని సెలెక్ట్ చేసుకొస్తుంది. పట్టుదల ఎక్కువ వీళ్ళకు, వృషభ రాశి వాళ్ళకు. వీళ్ళు అంత ఈజీగా ఎవరిని నమ్మరు. క్యాల్కులేటెడ్ మైండ్. రేపు ఎలా ఉండాలి ఈరోజు ప్లాన్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలి ఇప్పుడే ప్లాన్ చేస్తారు, ఫ్యూచర్ ఎలా ఉండాలి ఇప్పుడే ప్లాన్ చేస్తారు. ముందు చూపు ఎక్కువ. శ్రీకృష్ణుడు కూడా ఈ రాశిలోనే పుట్టాడు. అందుకే యుద్ధాన్ని ఎలా జరిపించాలి ముందుగా ప్లాన్ చేసుకుంటాడు మొత్తం ఆయన. అంత గొప్ప రాశిది. తర్వాత ఈ సంవత్సరం పరాభవనామ సంవత్సరం వీళ్ళకి ఎలా చూద్దాం. 2వ ఇంట్లోనే గురువు ఉన్నాడు. అంటే 2వ స్థానం అంటే ఏం చెప్పాను? డబ్బులు అని చెప్పాను. అక్కడ ధనకారకుడు గురువే ఉన్నాడు. అంటే వీళ్ళకు ఫైనాన్షియల్గా బాగుందని అర్థం. జూన్ వరకు, అంటే జూన్ తర్వాత 3వ ఇంట్లోకి వెళ్తాడు ఆయన. 3వ ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఫలితం ఏమి అంటే 3వ స్థానం అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కూడా వస్తారు, కమ్యూనికేషన్స్ వస్తాయి, వీళ్ళు చేసే ప్రయత్నాలు వస్తాయి. అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్కి బాగుంది జూన్ నుంచి అని అర్థం. అంటే వీళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నా వీళ్ళకి సహాయం చేసేదానికి, సహకారం చేసేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఉన్నా ఇప్పటివరకు ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ టైంలో వాళ్ళు పుష్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. అంటే కమ్యూనికేషన్లో గురువు ఉచ్చస్థితిలోకి వెళ్తున్నాడు కాబట్టి వీళ్ళ చెల్లెలో, అక్కో, లేదంటే వీళ్ళ యొక్క తమ్ముడో పెండ్లి కాకుండా లేట్ మ్యారేజెస్ ఉంటాయి. ఈ టైంలో పెండ్లి అయిపోతుంది వాళ్ళకు, సమయం కదా అది. వీళ్ళ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరికన్నా పిల్లలు లేకుండా ఇబ్బంది పడుతుంటే పిల్లలు పుడతారు. ఆ లోటు వీళ్ళకి కుటుంబంలో తీరుతుంది. మా ఇంట్లో అందరికీ బాగుంది, మా బ్రదర్కి పిల్లలు పుట్టడం లేదు, అదొకటే మా చింత అంటారు, అది తీరిపోతుంది. అంటే గురువు ఎక్కడ ఉంటే అక్కడ శుభకార్యం జరగాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్లోకి వెళ్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీస్లో గ్రోత్ ఉంటుంది. లేదు వీళ్ళ బ్రదర్ సిస్టర్స్కి ఎవరికన్నా టక్మని మంచి అప్పటి వరకు వెతుకుతున్న జాబ్ వచ్చేస్తుంది, లేదు ఫారెన్కి వెళ్తారు. ఇట్లా శుభవార్తలన్నీ కూడా జూన్ నుంచి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటువంటి సెగ్మెంట్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత వీళ్లకు లాభస్థానంలో శనేశ్వరుడు ఉన్నాడు. వృషభ రాశికి భాగ్యాధిపతి శనేశ్వరుడు, అంటే భాగ్యాన్ని ఇచ్చేవాడని. ఈ రాశికి మంచివాడు శనేశ్వరుడు. మీకు కొన్ని 6 రాసులకు మంచివాడు, 6 రాసులు చెడ్డవాడు. వృషభ రాశికి మంచివాడు, లాభంలో ఉన్నాడు. లాభం అంటే ఏమి? బెనిఫిటే కదా. బెనిఫిట్లో శనేశ్వరుడు ఉన్నాడు. బెనిఫిట్లో ఉంటూ రాశిని చూస్తాడు. శనేశ్వరుడు అంటే ఒక మాస్టర్, ఒక ఆర్మీ ఆఫీసర్, ఒక జడ్జ్.
స్ట్రిక్ట్‌గా ఉంటాడు. అందుకేనంటే భయం. ఆయన ఆయుధం చీపురు కట్ట. హ్మ్. మనుషుల జీవితంలో ఊడుస్తాడు కాబట్టి ఓహో! బాధలు పడతారు అందరూ. చీపురు కట్ట శనేశ్వరుడు ఆయుధం. హుహు. ఆయన ఎక్కడికొస్తే అక్కడ ఏ రాశి వాళ్ళకొచ్చినా ఆ రాశి వాళ్ళ పెండింగ్ ఫైల్స్ అంతా ఎత్తుకొని దుమ్ము దులిపి మొత్తం క్లీన్ చేస్తాడు. అప్పుడు బాధలొస్తాయి. హ్మ్. ఈ రాశికి లాభంలో ఉన్నాడు. కాబట్టి శనేశ్వరుడు వల్ల బెనిఫిట్. ఓకే. వీళ్ళకి శని అనుకూలంగా ఉన్నాడు. గురువు అనుకూలంగా ఉన్నాడు. తర్వాత కేతువు. కేతువు 4వ ఇంట్లో ఉన్నాడు. హ్మ్. 4వ ఇల్లు అంటే ఏమి? విద్య, వాహనము, ఇల్లు, గృహము, హ్మ్. ఆస్తులు, వస్త్రాలు హ్మ్. ఇవన్నీ వస్తాయి. బంధువులు ఇవన్నీ వస్తాయి. కాబట్టి 4వ స్థానంలో కేతు అంటే తలలేని గ్రహం ఉంది. వీళ్ళు ఏదన్నా ఇప్పుడు ఈ టైంలో ప్లాట్లు కొనడము, లేదా ఇంటికి ఖర్చు పెట్టడము లాంటివి చేస్తే అనవసరంగా ఖర్చయిపోతుంది. హ్మ్. నేను గమ్మున వండుకున్న చేతిలో ఉన్న డబ్బు అనవసరంగా ఇంటి పని ఎత్తుకున్నా అదొక రూ. 1,00,000 అవుతుంటే 3,00,000 అయిపోయింది. ఓకే. అనవసరంగా ఇప్పుడు గమ్మున ఉండకుండా ఒక కారు కొన్నాను. ఆ కారు కొన్న మొదలుకొని అది రిపేర్లు వస్తూనే ఉంది. బానే హ్మ్. ఉంటుంది. వీళ్ళ చేతికొచ్చినాక ఈ టైంలో రిపేర్లు ఎక్కువైపోతుంది. హుహు. తిరిగి అమ్మదామంటే ఆ రేటు పోదు. హుహు. అంటే వెహికల్స్‌లో స్ట్రగుల్ అవ్వాలి. ఇండ్లు లేదా ఆస్తుల్లో స్ట్రగుల్ అవ్వాలి. వీళ్ళకు వీళ్ళ సొంత గ్రామంలో సంబంధం లేని సమస్యలొస్తాయి. హుహు. ఎవరో ఏదో గొడవలకి వీళ్ళు పోయి సమాధానం చెప్పే పరిస్థితొస్తుంది. హుహు. బంధుస్థానం కాబట్టి. అంటే సొంత గ్రామంలో సమస్యుంది. కొంచెం ఆస్తిపాస్తుల్లో, వెహికల్స్‌లో ఏదైనా అనవసరంగా రిపేర్లు, ఖర్చులు రావడము, హుహు. ఇవన్నీ అంటే ఆటంకము. కేతు ఎక్కడుంటే అక్కడ ఆటంకము. 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇవి కొంచెం చూసుకోవాలి. మరి హ్మ్. కేతుని నియంత్రించాలంటే ఏం చేయాలి? హ్మ్. కేతువుని నియంత్రించాలంటే విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య ఆరాధన చేయాలి. ఓకే. విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు. ఇప్పుడు తల లేదు కేతువుకి. హ్మ్. విఘ్నేశ్వరుడు కూడా తల లేకుండా పోయింది. కానీ తిరిగి మళ్ళీ తలను పొందాడు కదా! ఆ హ్మ్. విఘ్నాన్ని అధిగమించాడు కాబట్టి విఘ్నేశ్వరుడయ్యాడాయన. ఓకే. అదే తల లేకుండా కేతు ఉన్నాడు కదా! కేతువుకి అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆయన చేతిలో పెట్టుకుంటాడు. ఈయన ఆ విఘ్నేశ్వరుడు ఆయన యొక్క కేతువుకున్న విఘ్నాన్ని అధిగమించాడు. హ్మ్. అశ్విని, మఖ, మూల నక్షత్రాలు కేతు నక్షత్రాలు. హ్మ్. ఆ 3 నక్షత్రాలకు అధిష్టాన దేవత విఘ్నేశ్వరుడే. కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి ఉన్న ఫోటో పెట్టుకొని పూజ చేయాలి. అన్నదమ్ములుగా బ్రదర్స్‌గా నిలుచుకుంటారు. హ్మ్. వాళ్ళకి పూజ చేస్తా ఉంటే కేతువు కంట్రోల్ అవుతాడు. అప్పుడేమవుతుంది? ఇప్పుడు నేను చెప్పిన ట్రబుల్స్ అన్నీ కూడా వస్తాయి. కాకపోతే రూ. 100 అనేది రూ. 10 ఖర్చవుతుంది. హ్మ్. అంటే 90% డిస్కౌంట్ వస్తుంది. హ్మ్. అదే డిస్కౌంట్ వస్తే చాలు కదా మనకు. అవునవును. కాబట్టి ఆ బెనిఫిట్ వస్తుంది. తర్వాత వీళ్ళకు 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. హ్మ్. మరో ప్రధాన గ్రహం. ఈ 10వ ఇంట్లో రాహు ఏం చేస్తాడు? 10వ ఇంట్లో రాహు చాలా బలవంతుడు. శుభగ్రహంగా చెప్పొచ్చు. ఎందుకంటే 10వ ఇంట్లో రాహు ఉండగా పుట్టిన వాళ్ళు నైట్‌కి నైట్ సెలబ్రిటీస్ అయిపోతారు. స్టార్స్ అయిపోతారు. నైట్‌కి హుహు. నైట్ వాడు పెద్ద సెలబ్రిటీ అయిన అంటుంటారు. ఈ మధ్య హుహు. ఒకాయన 'కచ్చా బాదం కచ్చా బాదం' పాట పాడాడు. హ్మ్. ఆయన ఏదో చెనిక్కాయలు అమ్ముకుంటాడు ఎంతైనా. ఆయనకి ఏమి చదువు రాదు పడదు. కానీ ఇండియా లెవెల్ స్టార్ అయ్యాడు ఆయన. అవును. అట్లాంటి స్టార్ దమ్మిచ్చేటువంటి గ్రహం రాహు 10వ ఇంట్లో ఉంటే. ఓకే. ఎవరికైనా 10వ రాహు వచ్చాడంటే ఉన్న పలంగా సడెన్‌గా లాటరీ కొట్టేయడము. హుహు. లేదు వాళ్ళ ల్యాండ్ పైన హైవేనో, మెట్రో లైనో పడి ఆ ల్యాండ్‌కి వాళ్ళకు సమ్ లాక్స్ ఆఫ్ రూపీస్ గవర్నమెంట్ ద్వారా వచ్చేయడము. అప్పటి వరకు వాళ్ళకి ఏ ఇబ్బంది ఉండదు. అంటే ఏ ఏ ఏ సమస్యలంటే సమస్యలుంటాయి. ఎలా బతకాలో తెలీదు పాపం. ఏదో ఒకటి వచ్చేస్తుంది సడెన్‌గా. హ్మ్. కాబట్టి వృషభ రాశి వాళ్ళకి ఈ సంవత్సరము ఊహించినటువంటి అదృష్టం ఉంది అని అర్థం. రాహు 10వ ఇంట్లో ఉంటే. హ్మ్. ఇది ఎప్పటి నుండి గురుగారు? ఇది ఉగాది స్టార్ట్ అయిన నుంచే ఉంది. ఓకే. ఇయర్ అంతా ఉంది. ఉంది. హుహు. శని బాగున్నాడు, రాహు బాగున్నాడు. హ్మ్. గురువు బాగున్నాడు, కేతు ఒకడు ఆటంకంగా ఉన్నాడు. కాబట్టి వెహికల్స్, ప్రాపర్టీస్ ఇట్టా వాటికల్లా కేర్‌ఫుల్‌గా ఉండాలి. ఓకే. ఇప్పుడు ప్రాపర్టీస్ అన్నప్పుడు ప్రాపర్టీ సమస్యలు ఎక్కడొస్తాయి? హ్మ్. డాక్యుమెంట్స్‌లో వస్తాయి. హ్మ్. డాక్యుమెంట్స్ కరెక్ట్‌గా లేకపోతే వస్తాయి. కాబట్టి డాక్యుమెంట్స్ 1కి 4 సార్లు చూసుకోవాలి. హ్మ్. స్పెల్లింగ్ మిస్టేక్స్, నంబర్‌లు మారిపోవడము, హ్మ్. లేదంటే ఫేక్ డాక్యుమెంట్ ఉండడము, ఇట్లాంటివి వస్తాయి. అవి చూసుకోవాలి. ప్రతి డాక్యుమెంట్‌ని 4 సార్లు చూసుకోవడం బెటరు. ఓకే. హ్మ్. అంటే సరిగ్గా చూసుకోకపోవడం వల్ల మిస్టేక్స్ వచ్చే అవకాశం ఉంటుంది. హ్మ్. కాబట్టి ఇంక వృషభ రాశి వాళ్ళకి ముందు చూపు ఎక్కువ అని చెప్పాను. వీళ్ళు అవన్నీ చూసుకోగలుగుతారు. హ్మ్. కేతు ఉన్నాడంటే ఇప్పుడు మనం దేవతా పరిహారం చెప్తున్నాం మనం. దాన్ని హ్మ్. యాడ్ చేసుకుంటే చాలు ఆటోమేటిక్‌గా హ్మ్. వీళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు. ఇప్పుడు పశువు అంటే ఏమి? మొత్తం మేసేస్తుంది. హ్మ్. మేసేసొచ్చి ఇంటికొచ్చి ఘాట్లో పడుకొని, మళ్ళీ రిటర్న్ తెచ్చుకొని, మళ్ళీ నోట్లో నెమరేస్తా ఉంటుంది. అవును. కళ్ళు మూసుకొని నెమరేస్తా ఉంటుంది. హ్మ్. అంటే అది మొత్తం తినేస్తుంది ఫస్టు. మళ్ళీ రిటర్న్ తెచ్చుకొని, మళ్ళీ నమిలి, మళ్ళీ మింగి, మళ్ళీ అంటే వీళ్ళేం చేస్తారు మొత్తం వింటారు. ఇంటికొచ్చి పడుకుంటారు. అప్పుడు ఆలోచిస్తారు వాళ్ళు. హ్మ్. నేను రేపు చెప్తా అంటారు వీళ్ళు. వెంటనే ఆమోదం చెప్పరు. రేపు హ్మ్. చెప్తా అంటారు. అంటే నేను ఆలోచించుకోవాలని అర్థం. హ్మ్. విన్నదంతా అంటే తిన్నదంతా మళ్ళీ వీళ్ళు నెమరేస్తారు.
ఓకే. ఆ గ్రిప్ ఆలోచిస్తారు. ఉంది వీళ్ళకు. హ్మ్. చిన్న పొరపాటును కూడా వీళ్ళు యాక్సెప్ట్ చేయరు. హ్మ్. యాక్సెప్టే చేయరు వీళ్ళు. ఒక ఓకే. విధంగా వీళ్ళతో ఏగాలంటే కొంచెం హెడేక్. హ్మ్. కానీ కరెక్ట్‌గా ఉండాలనుకుంటారు. దాంట్లో వీళ్ళకు కొంచెం నిష్ఠూరంగా వచ్చినా గానీ హ్మ్. ఇబ్బంది పడరు. వాళ్ళు నా పంత అని అంటారు. ఓకే. ఓకే. కాబట్టి వృషభ రాశి వాళ్ళకు శ్రీ పరాభవ నామ సంవత్సరము కేతు గ్రహం ఒకటి మాత్రం వ్యతిరేకంగా ఉంది. మిగిలిన గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. హ్యాపీగా వీళ్ళు ముందుకెళ్ళొచ్చు. ఇండివిడ్యువల్‌గా వీళ్ళు మంచి మానసిక బలవంతులు కాబట్టి, హ్మ్. ఈ సంవత్సరం వీళ్ళు విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని వర్గాల వాళ్ళు. ముఖ్యంగా హ్మ్. విద్యార్థులకు కొంచెం మార్కులు అనుకున్న దానికన్నా తగ్గే అవకాశం ఉంటుంది. హ్మ్. విద్యాస్థానంలో కేతు ఉన్నాడు కాబట్టి. హ్మ్. ఇంకా విదేశీ ప్రయాణాల వాళ్ళకు చాలా బాగుంది. అంటే విదేశీ ప్రయాణాల కంటే వీళ్ళు విదేశాల్లో సెటిల్ అవ్వరు వీళ్ళు వృషభ రాశి వాళ్ళు ఎప్పుడు కూడా. హ్మ్. విదేశాలకు వెళ్లి చురుక్కొని వచ్చేస్తారు గానీ, అక్కడ రూ. 100 సంపాదించి, ఇక్కడ రూ. 10 సంపాదించేది ఒకటే అనే మాట చెప్పేవాళ్ళంతా వృషభ రాశి వాళ్ళు. హ్మ్. మన ఊర్లో మనం ఉంటాము. హ్మ్. ఏం కావాలి అక్కడ పోయినా అదే ఎఫర్ట్, ఇదే ఎఫర్ట్. డబ్బు కోసం అక్కడ ఎందుకని అంటారనమాట. కాబట్టి ఓకే. విదేశాలకు వెళ్లి తిరిగి రావడము, ఆహ్, ప ఈ తీర్థయాత్రలు చేయడం అని కూడా బాగా హ్మ్. చేస్తారు. కాబట్టి ఈ పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు నేను చెప్పినటువంటి ఈ జాగ్రత్త తీసుకోగలిగితే, వాళ్ళకున్నటువంటి ఇండివిడ్యువల్ పవర్ వల్ల ఇంకా మంచి విజయాలైతే ఖచ్చితంగా చూస్తారు. వీళ్ళకి ఆరోగ్యపరంగా గూడా బావుందా గురుగారు? వీళ్ళు ఆరోగ్యపరంగా బ్రహ్మాండంగా ఉంటారు వీళ్ళు. ఓకే. ఎందుకంటే వృషభం అంటేనే ఎద్దు. హ్మ్. ఎద్దు ఎంత స్ట్రాంగ్ అంటే అంత స్ట్రాంగ్. హ్మ్. అటువంటి లక్షణాలు వీళ్ళకు అటువంటి మన రెసిస్టెన్స్ పవర్ ఉంటుంది వీళ్ళకు. హ్మ్. ఆ రాశి యొక్క తత్వము, పట్టుదల కూడా ఎక్కువ. ఓకే. ఎద్దు అనేది దున్నుతూ ఉంటే మధ్యాహ్నం వరకు మేత పెట్టుకొని దున్నుతానే ఉంటుంది. మనమే పట్టుకొచ్చి పెడితే మేత అప్పుడు తింటుంది. దానికి కెపాసిటీ ఎక్కువ. హ్మ్. ఇప్పుడు ఎలాగో ఈ సంవత్సరం వాళ్ళకి అదృష్టం బావుంటుంది అన్నారు కాబట్టి, వాళ్ళు ఏదైనా కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకున్నా, లేదా ఉన్న బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేయాలి అని అనుకున్నా కూడా, ఇది రైట్ టైమేనా రైట్ గురుగారు? టైమ్. ఓకే. ఓకే. చాలా బాగా చేసుకుంటారు. ఆటోమేటిక్‌గా చేస్తారు వీళ్ళు. ఓకే. ఓకే. సినీ ఇంకా రాజకీయ రంగాల వారికి? సినిమా, రాజకీయ రంగాల వాళ్ళకి తీసుకుంటే కూడా బావుంది. హ్మ్. రాజకీయ రంగాల వాళ్ళకి తీసుకుంటే 10వ ఇంట్లో రాహు ఉన్నాడు. హ్మ్. 10 అంటేనే పదవి. హ్మ్. అంటే ఒక రాజకీయ నాయకుడు ఒక పదవి వస్తా ఉందంటే పదవ స్థానమే. సడెన్‌గా నేను లా బెనిఫిట్ ఇస్తానని చెప్పాను కదా! హ్మ్. 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 ఉన్నట్టుండి ఒక ఎమ్మెల్యే మినిస్టర్ పదవొచ్చేస్తుంది. ఓకే. ఓకే. ఉన్నట్టుండి ఒక ఎమ్మెల్యేకి ఇంకేదో అవుతాడు. హుహు. ఒక నామినేటెడ్ పోస్ట్ వస్తుంది. లేదా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకేదన్నా సడెన్‌గా ఒక ఆలయానికి చైర్మన్ కావడము, హ్మ్. లేదా ఇంకేదన్నా ఒక కోఆపరేటివ్ బ్యాంకు ప్రెసిడెంట్ కావడము. ఇట్లా పదవి ఉన్నట్టుండి రాజకీయ నాయకులకు పదవులు వస్తాయి. ఈ రాష్ట్ర వాళ్ళు ప్రయత్నించుకోవచ్చు. హ్మ్. వీళ్ళు ముందు చూపు ఉంటుందని చెప్పాను కాబట్టి వీళ్ళు గతంలో నుంచే ప్లాన్‌లో ఉంటారు. హ్మ్. కరెక్ట్‌గా అవి కనెక్ట్ చేసుకుంటారు. ఓహ్! ప్రమోషన్స్ ఒస్తాయి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకు. హ్మ్. అవన్నీ ఎవ్ కూడా బాగున్నాయి. చాలా బాగున్నాయి. ఎవరైతే ఈ సంవత్సరం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారో, చాలా రోజుల నుంచి పోస్ట్‌పోన్ అవ్వడం గాని, సంబంధం దొరకకపోవడం గాని, వాళ్ళకి కూడా అనుకూలంగా ఉందా గురుగారు? అనుకూలంగా ఉంది. హ్మ్. అనుకూలంగా ఉంది. ఆహ్, సాధ్యమైనంత వరకు ఎక్కువగా వృషభ రాశి వాళ్ళకు ప్రేమ వివాహాలు ఎక్కువ జరిగేది వృషభ రాశి వాళ్ళకే. హుహు. ఓకే. ఎక్కువ ప్రేమ వివాహాలు జరుగుతాయి. వీళ్ళు ఇష్టపడినటువంటి అమ్మాయిని గాని, లేదా అబ్బాయిని గాని పెళ్లి చేసుకునే అవకాశాలు ఎక్కువ. ఈ హ్మ్. రాశిలో శ్రీకృష్ణుడు పుట్టాడని చెప్పాను కదా! హ్మ్. ఆయనకి 8 మంది భార్యలు. అవునవును. 16,000 మంది గోపికలు. హ్మ్. వీళ్ళంతా కాకుండా మళ్ళీ రాధాదేవి. హ్మ్. వశీకరం ఎక్కువ వీళ్ళకు. ఓకే. వశీకరం ఎక్కువ కాబట్టి ప్రేమ వివాహాలు. ప్రేమించుకోవాలంటే వశీకరమే కదా! హ్మ్. ఒకరి హ్మ్. పట్ల ఒకరు ఆకర్షించబడడమే కదా! అవునవును. ఈ రాశి వాళ్ళకి అదెక్కువ. ఓకే. కాబట్టి సాధ్యమైనంత వరకు వీళ్ళకు ఇక్కడ చంద్రుడున్నాడు. హ్మ్. రోహిణి నక్షత్రం వృషభంలో ఉంది. అదే చంద్రుడి నక్షత్రం. హుహు. చంద్రుడు వశీకార ప్లానెట్. వీళ్ళకుండే ఆ చిన్న చిన్న ఇబ్బందులు కూడా పోవాలంటే పరిహారాల కింద మనం విఘ్నేశ్వరుని ఇంకా సుబ్రహ్మణ్య ఆరాధన. సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే చాలు. చాలా చక్కగా చెప్పారు గురుగారు. ధన్యవాదాలు.